తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం మీద దాడి జరుగుతుందని నేను గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నా. చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఈ గడ్డ మీద ఉట్టి ప్రపంచ దేశాలలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. నేను అందరికీ మొర చెప్తూనే ఉన్నా, మన గడ్డ మీద విద్వేషాలు మళ్ళీ రెచ్చగొడుతున్నారు, మన మీద విషం కక్కుతున్నారని. నిన్నగాక మొన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ అయిన పార్లమెంట్ లా మన తెలంగాణ కోసం మనం మళ్ళా విషం కక్కుతున్నాడు తెలంగాణ మీద. నిన్నగాక మొన్న మళ్ళీ బెంగళూరు అంట ఎంపీ బీజేపీ వాడు విషం కక్కిండు, మన దాన్ని డైరెక్ట్ పాకిస్తాన్ తో పోల్చిండు లుచ్చగాళ్ళు. ఇక మళ్ళా నిన్న ఆంధ్రప్రదేశ్ మహానాడులో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద పెరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఓట్లేస్తే గెలిచి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షాద్ నగర్ గడ్డ మీద పుట్టినటువంటి ఒక లుచ్చగాడు అనాలి మనం గట్టిగా మాట్లాడితే. ఇది నా పదం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటారు, లుచ్చగాడే అంటారు. తెలంగాణను తక్కువ చేసి మాట్లాడితే లుచ్చగాళ్ళే అంటాము. అయినా డిక్షనరీలో లేదంటున్నావు కదా తెలంగాణ పదం. ఈ లుచ్చగాళ్ళు అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది, ఏందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడ్డది? అంతకుముందు ఎక్కడుండే? మద్రాసుతోనుండే. మరి నీ మద్రాసోడు నీ ముడ్డివేద అన్నట్టు మాట్లాడుతుండా? ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడుతుండా? బక్క నరసింహ లాంటి నువ్వు సమాధానం చెప్పు. వయసులో మాకంటే పెద్దోనివి, ఈ గడ్డ మీద పుట్టిన ఈ గడ్డ సోయి లేదా నీకింత కూడా? అరే ఇంకొక విషయం అడుగుతా, ఈ గడ్డ మీదనేమో ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం పెడుతురు, మరి మన దగ్గర పుట్టినటువంటి చాకలి ఐలమ్మ, కొమరం భీమ్ యొక్క విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టిస్తావు? నీకంత దమ్ము ధైర్యం ఉందా? లుచ్చ మాటలు మాట్లాడు కాదు, సమాధానం చెప్పు. అయినా ప్రాంతం కోసం రెచ్చగొట్టిర్రా కొందరు రాజకీయ నాయకులు. 14 ఏళ్లు పోరాటం చేస్తే కేసీఆర్ గారు స్వరాష్ట్రం వచ్చిందని చెప్పి నీ టీడీపీ నోరు మూసుకొని తెలంగాణ నుంచి దొబ్బేసిర్రు. మీరు మా తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర మీ టీడీపీ బిచ్చం అడుక్కున్నారు కదా, మా కోట్లేయండి, మాకు రాజకీయ భిక్షలు పెట్టండి అని అడుక్కున్నారు. మా తెలంగాణను దోచుకొని మీరు ఇంకా పెద్ద మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి ఒక్కసారి. నీ గడ్డ మీద పుట్టినవు ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి లేదా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తావు ఈ గడ్డ మీదకి? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ముసుగేసుకొని వస్తే కొడక, ముసుగు తీసి కొడతాం కొడక. ఏమనుకుంటున్నావు? అయినా ఈ రాష్ట్రం దేనికి సాధింపబడ్డది నీకు తెలియదా? నీకు సోయలేదా? నువ్వు తెలంగాణ లేవా? తెలంగాణ పుట్టలేవా? లుచ్చ మాటలు మాట్లాడుతున్నావు. ఈ గడ్డను ఎంత దోచుకున్నా నీకు తెలియదా? ఉద్యోగాలు లేక ఏడ్చినాం నీకు తెలియదా? కరెంటు లేక ఏడ్చినాం నీకు తెలియదా? ఆకలి చావులతో చచ్చిపోయినాం నీకు తెలియదా? వలసలు పోయినాం నీకు తెలియదా? తాగనీకి నీళ్లు కూడా లేవు నీకు తెలియదా? ఈ రాష్ట్రంలో పుట్టలేవా? నీ రక్తం మరుగుతలేదా? నీది మనిషి జన్మనేనా? అసలు తెలంగాణ మీద విషయం కట్టని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, మీ మనుషుల్లో జన్మలేనా అంటున్నా. మీకు మానవత్వం లేదా? మా రాష్ట్రం కోసం మేము పోరాడినాం, ఇది మా రాష్ట్రము, మాకు అన్యాయం జరుగుతుందని పోరాడినాం రా లుచ్చగల్లారా. ఎందుకు మాట్లాడుతున్నారు మా రాష్ట్రం కోసం? సమాధానం చెప్పండి. దమ్ము లేదారా? అభివృద్ధి చెందిన మా రాష్ట్రాన్ని చూసి విషం కక్కుతుర్రు. సొల్లు మాటలు బంద్ చేసి అయినా మహానాల్లో నువ్వేం మాట్లాడాలరా? నీ పార్టీ ఏం చేసిందో చెప్పుకోలే, నీ చంద్రబాబు నాయుడు ఏం చేసిండో చెప్పుకోలే, నీ పథకాల కోసం చెప్పుకోలే. కానీ ఇంకా ముసుగేసుకొని వస్తే ముసుగు తీసుకొడతాం, ముడ్డి మీకలు దంతాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తారని కోరుకుంటూ, ఇవి నా ఆవేశం కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆవేశం నేను మాట్లాడేది. 100% ఇప్పుడైనా మీరు మాట్లాడారని కోరుకుంటూ, తెలంగాణ మీద మీరు మాట్లాడితే మేము 100% ఇట్లనే రియాక్ట్ అవుతాం. మీరు మాట్లాడకండి. మీ ప్రాంతం కోసం మేము మాట్లాడుతున్నామా? మేము మాట్లాడతలేం కదా. మేము మీ ప్రాంతం కోసం మాట్లాడినప్పుడు మీరు మా ప్రాంతం కోసం ఎందుకు మాట్లాడతారు? మా రక్తం 100% మరుగుతుంది. తస్మత్ జాగ్రత్త అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున హెచ్చరిస్తూ